ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సింపుల్ చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. ఒకసారి చూడండి, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. దానిలో ఒక చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా స్పైసీనెస్కి కారం అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ సాల్ట్, ఇది కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవడమేనండి. నెక్స్ట్ ఒక లెమన్, హాఫ్ లెమన్ నేను ఆల్రెడీ స్క్వీజ్ చేశానండి. మీరు కూడా అలా పిండేసేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసేసి పెట్టుకుందాం. చూడండి, నేను ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. చూసారా, ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక 15 మినిట్స్ సోక్ అవ్వనివ్వాలండి. మ్యానిష్ అయితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. బట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకోవద్దండి. దీనిలో వేసుకుంటే మనం పోపు వేసుకున్న తర్వాత వెంటనే అడుగంటిపోతుంది. కాబట్టి ఇలా ఉంచేసి మొత్తము మనం ఒక 15 మినిట్స్ సోక్ అవ్వనిద్దాం. ఆల్రెడీ నేను ఇది 15 మినిట్స్ అయిపోయిందండి చికెను. ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. దీనిలో పోపు గింజలు వేసుకుందాం. చూసారు, ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. చూడండి, పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ మగ్గిపోయాయండి. దీనిలో నేను ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాను కాబట్టి పసుపు కొంచెమే వేస్తున్నాను. ఇది మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ దీనిలో వేసేసుకుందాం. చూడండి, మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నామండి. దీనిలో కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇది మిక్స్ చేసేద్దాం. ఫ్రై అయిపోయిందండి. దీనికి నేను గ్రేవీ కోసము పల్లీలు, గ్రౌండ్ నట్, క్యాషూ నట్స్, నువ్వులు వేసానండి. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. దీనిలో మనము గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.